అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'బాంబ్' ఇదొక తమిళ్ డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ అండ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక కామెడీ డ్రామా మూవీ. కామెడీ సీన్స్ కన్నా డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ డ్రామా సీన్స్ మీకు నచ్చేటట్లయితే ఈ మూవీ నచ్చుద్ది. మీరు కామెడీ సీన్స్ ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ అవుద్దనమాట. ఆ డ్రామా సీన్స్‌లోని కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. అవి చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయనమాట. ఈ మూవీ టైటిల్ 'బాంబ్' అనంటే ఆ ఊర్లో ఏమైనా బాంబ్ పెడతారేమో, ఇదొక ఫుల్ యాక్షన్ మూవీ అనుకుని చూసాననమాట. ఈ బాంబు పేలే బాంబు కాదు. ఇదొక వేరే బాంబ్ అని నాకు అర్థమైంది చూసాక. సో, మీరు కూడా ఈ మూవీ చూడండి. ఆ బాంబ్ ఏంటో మీకు అర్థమవుతది. బాంబు మీద వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అయి చూడడానికి ఈ మూవీలో చాలా బావుంటాయనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే కాలకమ్మాయి పట్ట అనే ఒక ఊరుంటది. ఆ ఊరు దగ్గరలోనే ఒక పెద్ద కొండ ఉంటదనమాట. ఆ కొండ దిగువనే ఈ ఊరుంటది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆ కొండపైకి నెమలొచ్చి ఆకాశం వైపు చూస్తూ అరుస్తూ ఉంటదనమాట. అది చూసిన ఆ ఊరి ప్రజలు నెక్స్ట్ 48 రోజులు పండగ చేసుకుంటారు. ఆ 48 రోజుల తర్వాత ఆ కొండపై నుంచి ఒక పెద్ద వెలుగొస్తది. ఆ ఊరి ప్రజలు ఆ పెద్ద వెలుగును చూసి అది దేవుడిచ్చిన ఆశీర్వాదంలాగా ఫీల్ అవుతుంటారు. ఆ తర్వాత సంవత్సరం ఆ ఊరికి ఒక పెద్ద వ్యాధొచ్చి చాలా మంది చనిపోతారనమాట. కొంతమంది ఆ ఊరు నుంచి వదిలేసి ఎళ్ళిపోతారు. ఇంకా మిగిలిన జనం ఎటెళ్ళాలో అర్థం గాక ఆ దేవుడిని పూజిస్తారు. అప్పుడు ఆ టైంలో ఒక పెద్ద వర్షం పడిద్దనమాట. ఆ వర్షం పడ్డాక కొండ మీద నుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటా వచ్చి 2 ముక్కలుగా పడి ఉంటదనమాట. ఆ ఊరి ప్రజలు ఈ 2 రాళ్ళను చూసి పెద్ద రాయి దేవుడని చెప్తారనమాట. ఇంకొంతమంది చిన్న రాయి దేవుడని చెప్తారనమాట. అలా అందరూ ఒక ఊరుగా ఉన్న జనం 2 ఊర్లుగా మారిపోతారు. కాలకమ్మాయి పట్ట ఊరు కాస్త కమ్మాయి పట్ట అండ్ కాళ్ళ పట్టగా అలా ఒక ఊరు కాస్త 2 ఊర్లయిపోయి ఇద్దరు కొట్టుకుంటా ఉంటారనమాట. ఆ తర్వాత ప్రతి సంవత్సరం వచ్చే కార్తీక మాసంలో వచ్చే వెలుగు అది కనపడకుండా పోతుంది మేడం. అలా 100 సంవత్సరాలు గడిచిపోయినా గూడా ఆ కొండపై నుంచి ఆ వెలుగు కనిపించదు. వాళ్ళు అలాగే కొట్టుకుంటూ ఉంటారనమాట. చివరికి అసలు వాళ్ళు కలిసారా? ఏం జరిగింది? ఆ వెలుగు కనిపించిందా లేదా? అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఈ మూవీకి సంబంధించిన స్టోరీ స్టార్టింగ్‌లో ఒక చిన్న కథ చెప్తారు. అది చూడడానికి చాలా బావుంటదనమాట. ఆ కథతోనే ఈ స్టోరీ ఏంటో మనకు అర్థమైపోతది. వాళ్ళు ఎలా కలుస్తారనే పాయింట్ మీద ఈ మూవీ తీసుకెళ్తారనమాట. ఈ మూవీ స్టార్టింగ్‌లో పోలీసులు అండ్ కలెక్టర్లు, ఎమ్మెల్యే చాలా మంది కలపడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఎప్పటికి కలరనమాట. సో, అవి చూడడానికి సీన్స్ చాలా బావుంటాయనమాట. ఆ 2 ఊర్ల మధ్య వచ్చే గొడవలు గూడా కొంచెం ఫన్నీగా చూపిస్తారు. అవి కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఇంటర్వ్యూలో ఒక మంచి సీన్ పెడతారు. అది చూడడానికి చాలా బాగుంటది. అండ్ ఇంటర్వ్యూలో ఒక మంచి ట్విస్ట్ కూడా ఉంటది. ఆ ట్విస్ట్ కూడా చూడడానికి చాలా బావుంటదనమాట. ఆ ట్విస్ట్ రివీల్ చేసేస్తే మీకు ఈ స్టోరీ ఇంట్రెస్ట్ పోతది. ఆల్రెడీ స్టోరీ అంతా తెలిసిపోయింది కాబట్టి, ఆ ట్విస్ట్ ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. ఆ ట్విస్ట్ కూడా ఈ ఊరోళ్ళు కలవడానికి ఒక మంచి లీడ్ ఇచ్చాడు. సో, ఆ పాయింట్ మీద సెకండ్ హాఫ్‌లో కూడా తీసుకెళ్తాడనమాట. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లో కూడా సీన్స్ చూపిస్తారు. అవి కూడా చూడడానికి బాగానే ఉంటాయి. మరీ అంత వరస్ట్‌గా అయితే ఏమి ఉండవు గానీ, అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ చూసారు. అవి కూడా పర్లేదు ఓకే. ఓకేలాగా అనిపిస్తది. అండ్ క్లైమాక్స్‌లో కూడా ఒక మంచి సీన్స్ అయితే పెట్టుకున్నారు. అవి కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీ లాస్ట్‌లో ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తారు. అదేందంటే ప్రతి మనిషికి ఏదో ఒక నమ్మకం ఉంటది. ఆ నమ్మకం మీదే ఈ మనిషి నడుస్తూ ఉంటాడు. ఆ నమ్మకం మీదే ఈ మనిషి ఆధారపడి ఉంటాడు అని చెప్తారన్నమాట. ఆ సీన్ చూడడానికి బావుంటది. ఇంకా ఈ మూవీ ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటది. అండ్ స్క్రీన్ ప్లే కూడా బావుంటది. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ కూడా చాలా బావుంటది. ఇంకా మైనస్ ఏందంటే అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్స్ ఉంటాయి. కామెడీ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఈ మూవీలో మన్నుముత్తుగా 'అర్జున్ దాస్' చేశాడు. తన క్యారెక్టర్ చాలా బావుంటది. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి ఒక హైలైట్ అన్నమాట. హీరోయిన్ 'ప్రభాగా' 'శివతామిక రాజశేఖర్' చేసింది. తను ఒక విలేజ్ అమ్మాయి అన్నమాట. తన క్యారెక్టర్ చాలా బావుంటది. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీలో బావుంటది. ఇంకా ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కాళీ వెంకట్ తన క్యారెక్టర్ చాలా బావుంటది. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి ఒక హైలైట్. అండ్ తినదే మెయిన్ లీడ్ అన్నమాట. తిన వైపు నుంచి స్టోరీ చాలా బాగా నేరేట్ చేశాడు. ఆ సీన్స్ చాలా బావుంటాయన్నమాట. తనతో వచ్చే సీన్స్ అయితే ఈ మూవీకి ఒక హైలైట్. ఇంకా ఈ మూవీలో నాజర్ క్యారెక్టర్ ఉంటది. తన క్యారెక్టర్ ఊకోకేలాగా కనిపిస్తది. పెద్ద హైలైట్ ఏమి ఉండదు. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఓకే. పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా చాలా బావుంటది. ఈ మూవీ కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నడుస్తుంటే చూపిస్తారు. సో, అక్కడొచ్చే విలేజ్ సీన్స్ చాలా బాగా చూపిస్తారు. ఆ కొండ, ఆ వెలుగు, ఆ కొండ మీద నెమలి అరవటం, ఆ సీన్స్ చాలా బాగుంటాయన్నమాట. ఈ మూవీకి ఒక హైలైట్. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లా ఏమి లేవు. మీరు ఫ్యామిలీతో అండ్ కిడ్స్‌తో కూడా చూడొచ్చు హ్యాపీగా. ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. మరీ అంత బోరింగ్ సీన్స్, స్లో నరేషన్ అంటూ ఏమి ఉండదు. మంచి స్టోరీ ఉంటది. ఆ స్టోరీ తగ్గట్టుగా ట్విస్ట్‌లు కూడా పెడతారు. ఆ సీన్స్ కూడా బాగుంటాయి చూడడానికి. చాలా మంది దేవుడిని నమ్ముతారు. అట్లాగే దేవుని మీద భక్తి కూడా చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనేది ఈ మూవీలో చాలా బాగా చూపిస్తారు. ఆ సీన్స్ చూడడానికి బాగుంటాయన్నమాట. ఈ మూవీ స్టోరీ అంతా కూడా అలాగే వెళ్తుంటాయి. అవి సీన్స్ మీకు నచ్చేటట్లయితే ఈ మూవీ మీకు నచ్చుద్ది. ఇంకా కాకుండా మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా అసలు ఏం ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఈ మూవీ చూస్తే మీకు నచ్చుతదన్నమాట. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్, ఆహాలో రెండిట్లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి మీకు నచ్చితే. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.